మైండ్ గేమ్ ప్రజలతో ఆడేటటువంటి ఆట ఎట్లా ఆడతారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం మనకి ఈనాడు ఆంధ్రజ్యోతిని చూస్తే తెలుస్తుంది. సాక్ష్యం చూస్తే తెలీదా? సాక్షి ఓపెన్గానే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికనని చెప్పుకుంటుంది. బట్ ఈనాడు జ్యోతి జర్నలిజం ముసుగులో ఆడుతున్నటువంటి ఆటలే అతిపెద్దదైనటువంటి సమస్య. పాయింట్ ఏంటంటే గత కొన్ని రోజుల నుండి ఒక కొత్త కాన్సెప్ట్, జగన్ తిట్టమంటే తిట్టలేదని చెప్పేసి సీట్లు ఇవ్వట్లేదు అన్నది. మాగుంట శ్రీనివాసరెడ్డి, బాలశౌరి, తాజాగా ఈయన పేరేంటి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి సంబంధించి కూడా ప్రాక్టికల్గా తెలుగుదేశంలో వైసీపీని పొగిడితే టికెట్ ఇస్తారా? జగన్ని పొగిడితే టికెట్ ఇస్తారా? లేదా విమర్శించితే టికెట్ ఇస్తారా? జగన్ని కేసీనేని నాని జగన్ని విమర్శించట్లేదు, జగన్ని చాలాసార్లు విమర్శించాడు కేసీనేని నాని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మంచి చేస్తే మంచి అన్నందుకే అతని మీదన కోర్టు ముద్రలు వేశారు కదా. మరి అట్లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు తెలుగుదేశంతో అండర్ కరెంట్గా మాట్లాడుకుని ఏ విమర్శ చెయ్యం, మేము అధికారంలో వచ్చే ఏ పార్టీ అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని వాళ్ళతో పాటు పని చేసుకుంటాం, లేదంటే కనుక వీళ్ళు టికెట్ రాబోతే వాళ్ళకి అనేటువంటి కథలు నడిపితే డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాగుంట, రెండవది బాలశౌరి, ఇద్దరు కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే. జగన్ మీద విమర్శలు అయితే చేశారు తెలుగుదేశంలో ఉన్నటువంటి సందర్భంలో. అయితే అప్పుడు కూడా తక్కువే, చాలా లిమిటెడ్. ఇప్పుడు కూడా అంతే. ఎవరైనా అడిగితే కూడా అసలు వీళ్ళు కలవరు, ప్రెస్కి కూడా కలిసేటటువంటిది ఏమి ఉండదు. ఏదైనా పొగడ్తలు సంబంధించినటువంటిది ప్రతిపక్షాన్ని విమర్శించినప్పుడు ఎందుకు అని అడుగుతుంది పార్టీ. దాన్ని నువ్వు తిట్టలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వలేదు అని చెప్తున్నారు, ఏది మన పాదసారథి చెప్పినట్టు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేసీనేని నానికి ఇవ్వంది ఎందుకు? జగన్ తిట్టలేదనినా? చిన్నీకి ఇస్తుంది ఎందుకు? జగన్ తిడతనాడనినా? లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సీట్లు కేటాయిస్తుంది లేదా జనసేనలో జగన్ని తిట్టే వాళ్ళకి కాకుండా పొగిడే వాళ్ళకి ఇస్తారా? ఇదే డౌట్.